ఇంకొకటి దాని మొగడట దానికి సిగ్గుండాలి వాని మొగనికి. షాపింగ్ కాదట, ఈ డ్రెస్ బాగుంటుంది నువ్వు వేసుకో అంటాడంట. వానికి ఎంత సిగ్గు లేదో మరి, వాడు బయటకు మరి ఆడు ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, వానికి సిగ్గు శరం ఉండాలి. అరే నీ పెళ్ళాన్ని నువ్వు చూడమంటే మందికి చూపిస్తాంటావేంద్రా, సిగ్గుండదా నీకు? ఏం మాట్లాడుతున్నావురా అసలు? ఆడదాని సంపాదనతో అదో బతికేనారా నీది? ఆడదాని సంపాదన సరిపోదారా? 50 కోట్లు ఇల్లు కట్టుకున్నావు. భక్తి ఛానల్ ఉన్నప్పుడు నీ భార్య ఎంత భక్తిగా ఉండే, ముద్దుగా నిండుగా ఉండే. ఈ అడ్డమైన షోలకు పంపించి నీలాంటి మొగడు ఎంకరేజ్ చేయడం వల్లనే ఎవడు చేయడు రా. ఇట్లా ఏ మొగోడు పూటకు లేకున్నా ఏం లేదు, కానీ నా భార్య నిండుగా ఉండాలి, నా భార్య నేను తెచ్చి పెడితే తినాలి అంటది. కానీ మళ్ళీ అట్లాంటి ఏమంటారు కొంతమంది వక్తలు ఉంటారు కదా ఆడోళ్ళు, ఏంటమ్మా స్వేచ్ఛ లేదా, ఆడదానికి స్వేచ్ఛ లేదా, మేము ఇండిపెండెంట్. నేను అలా అనట్లేదు, మగవాడు ఒక ప్రేమగానే నా భార్య బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఇళ్లలో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. స్వేచ్ఛ అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఎదుగు. నువ్వు ఎంబీబీఎస్ చేస్తావా, నువ్వు బీటెక్ చేస్తావా, విదేశాలకు పోతావా, ఫ్లైట్ నడుపుతావా, బిజినెస్ చేస్తావా, ఏం నేర్చుకుంటావా అనేది అది నీకు స్వేచ్ఛ. ఇంకొకటి నువ్వు వ్యక్తిగతంగా సహజీవనం చేస్తావా, ఇద్దరిని చేస్తావా, నలుగురితో చేస్తావా, నీ ఇష్టం. అది పబ్లిక్లకు వస్తే మాత్రం కష్టం. అది స్వేచ్ఛ అనేది అక్కడే ఉంటుంది. స్వేచ్ఛకి 2 తేడా. ఇక్కడ మూసుకున్నంత వరకే గోప్యతమ్మ, బయటకు ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ అయిపోయిన తర్వాత పబ్లిక్ని ఎవరు కట్టడం చేయలేము.